బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకుంటుంది. బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం కేంద్రంతో పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నిర్వహించి శాసనసభలో బిల్లు పెట్టింది. అన్ని రాజకీయ పార్టీ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపించడం జరిగింది. 6 నెలలైనా వాటిని అమలు చేస్తున్నారా, ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అనే విషయం ఏమీ చెప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుకుంటుంది. రాష్ట్రంలోనైనా ముందుకు పోవాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపిస్తే అది నెల దాటిపోయింది. గవర్నర్ కూడా ఇక్కడ ఏ విషయం చెప్పకుండానే మళ్ళీ దాన్ని కేంద్రానికి పంపించి కాలయాపన చేస్తుంది. అంటే ఆర్డినెన్స్ తీసుకొని 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి కూడా అడ్డుకుంటుంది. జీవో నంబర్ 9 తీసుకొచ్చి అమలు చేయడానికి పోతే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలంతా కూడా పరిశీలిస్తే కేంద్రంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదించిన తర్వాత కులగణన నిర్వహించిన తర్వాత 42% రిజర్వేషన్స్ అమలు చేయడానికి ఎందుకు అడ్డుకుంటున్నారు? అడ్డుకోవడం అనేటటువంటి దాని ఫలితంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలంతా కూడా వాయిదా పడిపోయినాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోతుంది. బీసీలు అక్కడక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులుగా కావాల్సినటువంటి అవకాశాన్ని కోల్పోతున్నటువంటి దానికి బీజేపీ అడ్డుపడుతుంది. ఈ విషయంలో కేంద్రం అడ్డుపడుతున్నటువంటి విషయం మీద గట్టిగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లీగల్ గా పోరాడుతుంది. సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పి ఈ రోజు ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ బిల్లును ఆమోదించి దాన్ని 9th షెడ్యూల్లో పెడితే అప్పుడు ఈ సమస్య పూర్తిగా పరిష్కారం జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా లీగల్ గా పోరాటాన్ని కొనసాగిస్తూనే కేంద్రం మీద అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ఆమోదించేటట్టుగా 9th షెడ్యూల్లో పెట్టేటటువంటి పద్ధతుల్లో ఆందోళన కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాత్రను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సరిగా నిర్వహించడం లేదు. ఆ పాత్ర నిర్వహిస్తే అప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఈ విషయం పట్ల స్పష్టంగా వివరించినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించి కేంద్రంతో పోరాటానికి సన్నద్ధం కావాలా. కేంద్రంతో పోరాడితే తప్ప ఈ బీసీలకు రిజర్వేషన్స్ వచ్చేటటువంటి సమస్య లేదు. మూడవది, ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ మేము బీసీ రిజర్వేషన్లకంతా కూడా కట్టుబడి ఉండమని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు, కేంద్ర మంత్రులు అంటున్నారు. మేమేం అడ్డుపడట్లేదు, మేమేం చేయగలుగుతాం అని చెప్పి కిషన్ రెడ్డి అన్నాడు. నేను మేమేం చేయగలుగుతాం, కోర్టు ఈ రకంగా చెప్పిందని. మీరేం చేయగలుగుతారు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈ బిల్లును ఆమోదిస్తే అది చట్టరూపం అవుతుంది. చట్టరూపమై 9th షెడ్యూల్లో పెట్టడం అనేటటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇదే బాధ్యత. అదే చేయాలని చెప్పి అన్ని పార్టీలు ఆమోదిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు, సంస్థలంతా కూడా కోరితే వాటికి వ్యతిరేకంగా ఉండి మేమేం చేయగలుగుతామని చెప్పేటటువంటిది ఇదంతా కూడా అవకాశవాద ధోరణి. ఒకవైపు బీసీలకు రిజర్వేషన్స్ మద్దతు అని చెప్తూ మరోవైపు దాన్ని అడ్డుకోవడం అనేటటువంటి జరుగుతుంది. నిజంగా మీకు బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం అడ్డుపడుతుంది కాబట్టి మీ కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామా చేసి కేంద్రంతో పోరాడాలి, ఒత్తిడి తీసుకురావాలి. ఆ రకంగా జరగకుండా అవకాశవాదంగా వివరిస్తున్నారు. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా బీజేపీ వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద వీటికి సంబంధించి ప్రజా న్యాయబద్ధంగా సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సంఘాలు, సంస్థలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అడ్డుకుంటున్నటువంటి కుతంత్ర రాజకీయాన్ని అర్థం చేసుకొని సామాజిక న్యాయానికి అడ్డంగా, బీసీల రిజర్వేషన్లకు అడ్డంగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి పుట్టగత్తు లేకుండా, అడ్రస్ లేకుండా మొత్తం సామాజిక తరగతులు కానీ, ప్రజాస్వామిక శక్తులు కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలనుకునేటటువంటి వాళ్ళ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేస్తేనే అప్పుడు బీజేపీకి అది దిగొచ్చే అవకాశం ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటికి సంబంధించినటువంటి అంశాల పట్ల అఖిలపక్షం ఏర్పాటు చేసి ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పి కోరుతున్నాం. అలాగే త్రిపులార్ సమస్య ఉంది. త్రిపులార్ నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశం మీద దాదాపు 8 జిల్లాల్లో 32 మండలాల్లో 163 గ్రామాల్లో భూమిని ప్రభుత్వం త్రిపులార్ కోసం సేకరిస్తుంది. ఆ సేకరిస్తున్నటువంటి భూముల సర్వే నంబర్లన్నీ కూడా ప్రకటించేసి అక్కడ రైతులతో మాట్లాడలేదు.
గ్రామ సభలు పెట్టలేదు. రైతులు భూమి ఇస్తామా లేదా అనేటటువంటి ఆమోదాన్ని తెలియజేయలేదు. అధికారులు కూడా అక్కడ పోయి మాట్లాడలేదు. కానీ భూమిని అంతా కూడా తీసేసుకుంటున్నామని చెప్పి రైతులంతా తీవ్రమైనటువంటి ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం రైతులతో చర్చలు జరపలేదు. అలైన్మెంట్లు కూడా మార్చుతూ వస్తున్నారు. ఫార్మా కంపెనీల కోసం, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల కోసం, రియల్ ఎస్టేట్ వాళ్ళ వ్యాపారాలు పెరగడానికి ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో ఆ రింగ్ రోడ్ కాకుండా అది అమీబాలాగా మార్చేటటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలైన్మెంట్ మిషన్లో పేద రైతుల నష్టం జరగకుండా ఉండేటటువంటి పద్ధతిని అనుసరించాలా, దాని మీద ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే భూమి ఇచ్చేటటువంటి దగ్గర రైతులు ఆమోదిస్తేనే భూమి తీసుకోవాలా, లేకపోతే బలవంతంగా తీసుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి ప్రతిఘటన తప్పదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ఆమోదించినటువంటి దగ్గర కూడా 2013 చట్టం ప్రకారం 3 అంతలు అదనంగా రేట్ ఇచ్చేటటువంటి పద్ధతిని అనుసరించడం లేదు. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. వీటన్నిటి పట్ల ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలా, రైతులతో చర్చలు జరపాలా, ఆ తర్వాతనే ఆ కార్యక్రమానికి పూనుకోవాలా. అట్లా కాకుండా బలవంతంగా చేస్తామంటే సిపిఎం పార్టీ రైతుల తరఫున నిలబడి దాన్ని అడ్డుకునేటటువంటి కార్యక్రమానికి కూడా పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. జూబ్లీహిల్స్ కి సంబంధించినటువంటిది మొదట మా కర్తవ్యం బీజేపీని ఓడించడం అనేటటువంటిది మా ప్రధానమైనటువంటి కర్తవ్యం. మేమే పోటీ చేయాలన్నా లేదా అనేటటువంటి విషయాన్ని త్వరలోనే మేము శ్రీనగర పార్టీతో చర్చిస్తాం. ఆ రూపంలో చూస్తాం. ప్రధానంగా ఎక్కడైనా సరే బీజేపీ అనేటటువంటిది గెలిచేటటువంటి అవకాశం ఉంటే దాన్ని ఓడించేటటువంటి పార్టీ వైపు మేము ఆలోచిస్తాం. మేము సొంతగా పోటీ చేస్తే ఒక పద్ధతి, సొంతగా పోటీ చేయకపోతే బీజేపీని ఓడించేటటువంటి లౌకిక శక్తుల వైపు మేము నిలబడ్డం అనేటటువంటి జరుగుతుంది. ఆ రూపంలో త్వరలోనే చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తాం.